భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ సిఫారసు చేసింది. వాళ్ళు మనకు సిఫారసు చేస్తారట. వాళ్ళ అమెరికా దేశంలో ఖలిస్తానీ తీవ్రవాదులకేమో వాళ్ళు చోటిస్తారట. వాళ్ళేమో ఉగ్రవాదం పైన ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చి హమాస్ పైన హౌతీల పైన దాడి చేస్తారట. కానీ భారతదేశం మాత్రం ఎక్కడ చేయడానికి వీల్లేదట. అంటే మీదైతే ఒక రకంగా, మాదైతే ఇంకొక రకంగా ఉంటుందా? మీరు అన్ని దేశాల మీద పెత్తనం చేయొచ్చా? ఇప్పటికే పడిపోయింది అమెరికాకు సంబంధించి. ఇక్కడ భారతదేశం మీద అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కుట్ర ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో, బైడెన్ ఉంటే డీప్ స్టేట్ ఇంకొక రూపంలో వచ్చింది, ఇవాళ ఇంకొక రూపంలో వచ్చింది. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఇవాళ గూఢాచార సంస్థలలో నెంబర్ 1గా ఇవాళ రా ఏర్పడింది. మీకు మొసాద్ కంటే కూడా, సిఐఏ కంటే కూడా వాళ్ళ ఒకప్పుడు టాప్లో ఉండాలంటే కష్టపడేది. సిఐఏ అమెరికాకు సంబంధించినటువంటి ఏజెన్సీల యొక్క సహాయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రా సహాయం మిగిలినటువంటి వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ప్రపంచంలో ఇవాళ రా నెంబర్ 1గా ఉన్నది.